వెండితెరపై స్టార్ హీరోయిన్ల పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, గ్లామర్ మెరుపులు పడితేనే థియేటర్లలో ప్రేక్షకులకు అసలైన కిక్ వస్తుంది. కానీ ప్రస్తుత టాలీవుడ్లో మహానటి, బుట్టబొమ్మ, బేబమ్మ వంటి క్రేజీ స్టార్ హీరోయిన్ల సందడి లేక థియేటర్లలో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ను శాసించిన కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతి శెట్టిలు ప్రస్తుతం తెలుగు తెరకు దూరం అవటమే కాకుండా ఇక్కడి స్టార్ రేస్లో వెనుకపడ్డారు. కథల ఎంపికలో పొరపాట్లు, వరుస ఫ్లాపులు, ఇతర భాషలపై ఫోకస్ పెట్టడం వంటి కారణాల వల్లే వీళ్ళు టాలీవుడ్లో వెనుకబడ్డారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మహానటి కీర్తి సురేష్ కెరియర్ డల్ అయిందా? అవునని అనిపిస్తోంది. తెలుగులో కీర్తి సురేష్ కనిపించి దాదాపు 2 ఏళ్లవుతోంది. మహానటితో జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సర్కార్ వారి పాట, భోళాశంకర్ వంటి కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేసింది. అయితే తాను ఆశించిన విజయాలు రాకపోవడంతో టాలీవుడ్లో ఆమె కెరియర్ కాస్త డల్ అయినట్లు అనిపించినా ఇతర భాషల్లో మాత్రం కీర్తి రేంజ్ తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన ఓ మూవీతో పాటు తమిళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్తో బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బుట్టబొమ్మగా నిలిచింది పూజా హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అండ్ లక్కీ మస్కట్గా నిలిచిన ఈ బుట్టబొమ్మ తెలుగు తెరకు దూరమై 3 ఏళ్లు గడిచింది. ఆచార్య, రాధేశ్యామ్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి వరుస పాన్ ఇండియా ఫ్లాప్లు ఆమె కెరీర్ను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ హుస్సేన్ ఆమెకు దూరం జరిగారు. ప్రస్తుతం పూజా చేతిలో చెప్పుకోదగిన స్ట్రైట్ తెలుగు సినిమాలు లేవు. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా గురించి వస్తున్న రూమర్స్ విషయానికొస్తే ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. కానీ పూజా హెగ్డే అందులో అధికారికంగా ఓకే అయినట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తన ఫోకస్ అంతా బాలీవుడ్, కోలీవుడ్ పైనే పెట్టింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ కృతి శెట్టి. ఈ బ్యూటీ తెలుగులో కనిపించక 2 ఏళ్లు దాటుతోంది. కృతి శెట్టి తెలుగులో హీరోయిన్గా నటించిన చివరి సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో ఆమెకు ఆఫర్లు పూర్తిగా తగ్గాయి. కథల ఎంపికలో తొందరపాటు, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల వల్లే కృతి టాలీవుడ్ రేస్లో వెనుకబడింది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. అయితే ప్రస్తుతం కృతి శెట్టి మలయాళ, తమిళ పరిశ్రమల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అక్కడ బిజీగా మారుతోంది. కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతి శెట్టి మళ్ళీ ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ మళ్ళీ పుంజుకుంటారా? ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నంత వరకే గ్లామర్ క్వీన్స్కు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది. కీర్తి, పూజ, కృతి ఈ ముగ్గురు టాలీవుడ్లో వెనుకబడటానికి ప్రధాన కారణం వరుస పరాజయాలు. అలాగే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, తృప్తి దిమ్రి వంటి నయా బ్యూటీల ఎంట్రీ. టాలీవుడ్ మేకర్స్ కొత్త ఫేసెస్ వైపు మొగ్గు చూపడం వల్లే వీరికి ఇక్కడ స్పేస్ తగ్గింది. అయితే వీరిలో ఉన్న టాలెంట్, క్రేజ్ దృష్ట్యా ఒక్క సరైన సాలిడ్ హిట్ లేదా క్రేజీ కంబ్యాక్ ప్రాజెక్ట్ పడితే మళ్ళీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ భామలు తమ పాత వైభవాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.